తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయి అమ్మ ఉన్నారు. శ్రీ శివకామేశ్వరి ఆనందమయి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనము లలితా సహస్రనామాల్లో ధ్యాన శ్లోకాలు చెప్పుకున్నాం కదమ్మా. ఈ రోజు మిగతా 2 ధ్యాన శ్లోకాల గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. మొదటి నుంచి ధ్యాన శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. ధ్యాన శ్లోకాలు చెప్పే ముందు మొదటి శ్లోకంలో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వర్ణించుకున్నాం. ఇక్కడ సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాన్ ధ్యాయేత్ పరామంబికాం. దీంట్లో అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వర్ణించుకున్నాం. తర్వాత శ్లోకంలో అమ్మవారి యొక్క తత్వాన్ని విచారణ చేసుకున్నాం. అరుణాన్ కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాధిభిరావృతామయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ఈ 2 శ్లోకాల్లో అమ్మవారి యొక్క స్థూల వర్ణన అలాగే తత్వ విచారణ తెలుసుకున్నాము. ఇక 3వ ధ్యాన శ్లోకంలో అమ్మవారిని ఎలా కొలవాలి అనేది, మనము ఎలా ధ్యానించాలి అనేది దాని గురించి చెప్పుకుందాము. ఎలా ధ్యానించాలి అందుకే అసలు మొత్తం ధ్యాన శ్లోకాల్లో మొత్తం వివరణ అంతా ఉంటుంది. అన్ని సహస్రనామాల్లో కూడా ధ్యాన శ్లోకాల్లో ఏ దేవత గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో వారి యొక్క పూర్తి స్థూల సూక్ష్మ కారణ విచారణలన్నీ కూడా ధ్యాన శ్లోకాల్లో అవగతమవుతాయి మనకి. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాన్ కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రధాత్రీం. ఇది 3వ ధ్యాన శ్లోకము. ఇంత స్లోగా చదవాలి ఆ శ్లోకాన్ని. ఇక్కడ చదవడం కూడా ఒకసారి చెప్తున్నాను. ఏం చేస్తారంటే ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభ అక్కడ శ్లోకం మొదట్లోనే ధ్యానించమని ఉంది. ధ్యాయేత్ ధ్యానంతో మొదలైంది. ఎంత ధ్యానిస్తూ ఆ శ్లోకాన్ని చదివితే అంత సచ్చిదానందాన్ని పొందుతాం. నేను మొన్న చెప్పాను మీకు ఎలా చదవాలి అన్నప్పుడు. ఈ శ్లోకంతో మనం మొదలు పెట్టుకుందాం. మళ్ళీ ఒక్కసారి ఎలా చదవాలో ఈ శ్లోకం ఒక్కటి చెప్తాను. చెప్పండి. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాన్ కరకలితలసత్ హేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రధాత్రీం.
ఇది చాలా బాగుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంది మీరు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఇంత ఉందండి. ప్రశాంతంగానే చదవాలమ్మా. స్తోత్రాలు ఏవైనా సరే ఎవరో తరుగుతున్నట్టు చదవకూడదు. నేను మొన్న చెప్పాను, పారాయణ అంటే మనం కష్టంలో ఉన్న వాళ్ళని సుఖాల వైపు నడిపించేది, అలాగే మనల్ని భగవంతుడి వైపు ప్రయాణింపచేసేది పారాయణ. ఈ పారాయణని మనం ఎంత ప్రశాంతంగా చేస్తే అంత ఫలితం ఉంటుంది. ఫలితం కూడా ఉంటుందంటారా? ఉంటుంది కదండి, మరి తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఆ పారాయణకి ఎంతో విశిష్టత ఉంటుంది. ఆ నామాల్లోనే ఒక్కొక్క అక్షరంలో, నేను మొన్న చెప్పాను మీకు అక్షరమాలికని, ఒక్కొక్క అక్షరంలో ఎంతో వైబ్రేషన్స్ ఉంటాయి, అంత ఫలితం ఉంటుంది. అందుకని ప్రశాంతంగానే స్తోత్రాలు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనము ఈ శ్లోకంలో ధ్యాయేత్ పద్మాసనస్తాం, అమ్మని ఎలా ధ్యానించాలి? పద్మాసనస్తాం. ఇక్కడ పద్మాసనము, యోగాసనాలు వేసే వాళ్ళందరికీ పద్మాసనం గురించి తెలుసు. అవునండి. పద్మాసనం అంటే ఏంటి తెలుసు. మనము ఇక్కడ చెక్కులు ముక్కులు వేసుకుని కూర్చో అంటారు, అవునా? తెలంగాణలో. మన కొంచెం వేరే ఆంధ్రాలో ఇట్లా బాసి మఠం వేసుకుని కూర్చో, లేదా మఠం వేసుకుని కూర్చో అంటూ ఉంటారు. అంటే ఈ పద్మాసనంలో కూర్చున్న అమ్మని ధ్యానిస్తున్నాము. పద్మాసనంలో కూర్చున్న అమ్మని ధ్యానిస్తున్నాము. ఈ పదానికి చాలా, అంటే ధ్యానం అంటే ఏంటో ఈ రెండు నేర్పిస్తుంది. ధ్యాయేత్ పద్మాసనస్తాం. ఇక్కడ కుండలిని శక్తి మొత్తము దీంట్లోనే ఉంది. కుండలిని శక్తి అంతా కూడా ఈ ధ్యాయేత్ పద్మాసనస్థాంలోనే ఉంది. చాలామంది ఆ రెండు పదాల్లో ఏముంది అనుకుంటారు. ఇక్కడ పద్మాసనం వేసుకున్న అమ్మ, అలాగే పద్మాన్ని ఆసనంగా చేసుకుని నివసిస్తున్న అమ్మ. చూడండి, రెండు అర్థాలు. ఏంటి చెప్పండి ఇంకొకసారి. పద్మాసనం వేసుకున్న అమ్మ, ఇందాక చెప్పానుగా, మఠం వేసుకుని కూర్చున్న అమ్మ, పద్మాన్నే ఆసనంగా చేసుకుని కూర్చున్న అమ్మ. చూసారా, పద్మాసనం వేసుకొని పద్మంలో కూర్చున్నారు అమ్మవారు. పద్మాసనం వేసుకొని పద్మాసనంలో కూర్చున్నమ్మ, మళ్ళీ పద్మాన్నే ఆసనంగా చేసుకుని కూర్చున్న అమ్మ. ఇంత అర్థం ఉంది. ఈ పద్మాలు ఎక్కడున్నాయి? పద్మం అంటే మనం ఎంతసేపు బురదలో ఉంటాయి. అవును, అంతే కదండి. సరస్సు కొలల్లో, సరస్సుల్లో ఉంటాయి. ఈ శరీరం అనే ఆ లోపల బురద ఉంది చూసారా, మనసు అనే బురద, ఆ బురదలో ఉంటుందమ్మా. అబ్బా, చూడండి, అందుకే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. పంక అంటే ఏంటి? బురద. సంసారం అనే బురదలో ఉన్న మనకి ఉద్ధరించేది అమ్మ. ఈ సంసారం అనే బురదలో ఉన్న మనల్ని ఉద్ధరించేది అని అర్థం. ఎట్లాంటి బురద? లోపలంతా బురదేగా మనకి. అరిషడ్ వర్గాలనే బురద, అవును, కుళ్ళనే బురద, అసూయం అనే బురద, ద్వేషం అనే బురద ఈ కాలంలో మరీ ఎక్కువ. ఈ బురదలో అమ్మ ఎలా ఉంది చూసారా? బురద ఎక్కడో ఉందనుకుంటాం, ఎంత ఉంది లోపలంతా బురదే మనకి. అంటే అసూయ, ద్వేషము, కోపము, మనకి నచ్చంది ఏదైనా జరిగితే అదో బురద, కోపం అనే బురద. ఎంతసేపు జీవితం మనకి నచ్చినట్టుగా ఉన్నప్పుడే పద్మం వికసిస్తుంది. బురదలో ఉన్న పద్మం లేకపోతే ముకుళితం అయిపోయి ఉంటుంది, మూసుకునే ఉంటుంది. అవును, మన చుట్టుపక్కల వాళ్ళకి మంచి మాటలు చెప్పామనుకోండి, ఇష్టం లేదనుకోండి, ఇలా ముకుళితం అయిపోయే ఉంటారు, ముడుచుకుపోతారు. అవునవును. పరిస్థితులు కూడా మంచి మాటలనే కాదు, మన ఇంట్లో వాతావరణంలో కూడా మనకి నచ్చినవి జరిగినప్పుడే మనం వికసిస్తాం, లేకపోతే ఏమవుతుంది? ఇట్లా ముడుచుకుపోతాం. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. అందుకే ఇవాళ నేను ఒకటి చెప్తాను, ఈ పుష్పం గురించి చెప్తున్నాం కాబట్టి, ఒకరోజు పుట్టే పువ్వు వికసించి ఆనందంగా అటు ఇటు ఊగుతూ ఎంతో ఆనందాన్ని పొంది ఒక రోజులోనే నశిస్తుంది. పువ్వుకు ఎంతకాలం? ఒక్కరోజు. మరి ఎంత జీవితం ఉన్న మనము ఎందుకు వికసించలేకపోతున్నాం? ఒక్కరోజు జీవించే పుష్పానికే అంత ఆనందం ఉంటే నిజమే కదా, దాని మీద ఎన్ని వాళ్తాయి? తుమ్మెదలు వాళ్తాయి, కీటకాలు వాళ్తాయి, చెట్టుకు పురుగులు ఉంటాయి, అంత ముళ్ళుంటాయి. ఇంత వాతావరణంలో కూడా వికసించి ఉంటుంది పుష్పం.
మన జీవితంలో కూడా ఇలాంటివన్నీ ఎన్నో ముళ్ళు ఉంటాయి. ఎంతమందో కీటకాలు ఉంటారు మన చుట్టూ. నిజమేనండి. ఎందుకు మనం వికసించి ఉండలేకపోతున్నాము? ఎందుకు అంటే మనము ఈ నేను 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 నాకు నచ్చాలి, నేను ఉండాలి, నాది 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 ఈ భావంలో మనము మన జీవితాన్ని వికసింపచేసుకోలేకపోతున్నాము. ఇన్ని ఉన్నా ఈ లోపల అమ్మ ఎక్కడుందని చెప్పాను, ధ్యాయేత్ పద్మాసనస్థాం. ఎట్లాంటి పంకంలో లోపల ఉన్న బురదలో అమ్మ ఎలా ఉందో ఇప్పుడు చెప్తా. మనలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు. 7 చక్రాలని కూడా పద్మములతో పోలుస్తారు. మూలాధార చక్రము, మూలాధార చక్రంలో అమ్మ గణపతి స్వరూపంగా ఉంటుంది. గణపతి స్వరూపంగా ఉంటుంది. అక్కడ అధిదేవత మూలాధార పద్మంలో చక్రము, పద్మము 4 రేకుల పద్మంలో ఉంటుందమ్మ. గణపతి అధిదేవత, ఆవిడే అన్నీ కదా. నేను అదే అమ్మ అంటేనే అన్నీ. గణపతి ఆవిడే, విష్ణువు ఆవిడే, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆవిడే, తూర్పు ఆవిడే, దక్షిణం ఆవిడే, పడమర ఆవిడే, అన్ని దిక్కులు ఆవిడే కదా. అవునండి. అక్కడ గణపతి స్వరూపంగా ఆవిడే గణేశ్వరి, ఆవిడే గణపతి స్వరూపంగా 4 దళాల పద్మములో కూర్చుని ఉంది. చూసారు, ఇక్కడ ఎక్కడ ధ్యానిస్తున్నాం అమ్మ, ధ్యానించాలి అమ్మని. మూలాధార చక్రంలో, మూలాధార చక్రంలో 4 రేకుల పద్మములో గణపతి స్వరూపంగా అమ్మని మనము ధ్యానం చేస్తే మనలో ఉండే ఈ భయాలు తొలగిపోతాయి. భయాలు తొలగిపోతాయండి. అడ్డంకులు తొలగిపోతాయి. అడ్డంకులు కూడా గణపతి అంతే కదా. గణపతి ఏం చేస్తాడు? విఘ్నాలు తొలగిస్తూ ఉంటాడు. నిజమేనండి. ఈ విఘ్నాలు తొలగిస్తూ ఉన్నప్పుడు మూలాధార పద్మంలో ఉన్న గణపతి స్వరూపమైన అమ్మని కనుక మనం ధ్యానిస్తూ ఉంటే ఈ యొక్క భయము, విఘ్నాలు అనేవి తొలగిపోయి ఆ విఘ్నేశ్వరుడి, ఆ గణపతి యొక్క సంపూర్ణమైన సిద్ధి మనకి లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా అని ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేయొద్దు. ప్రతి మూల చక్రానికి ఒక బీజాక్షరం ఉంటుంది. దాన్ని ఎలా సాధన చేయాలో గురువు ద్వారా మాత్రమే నేర్చుకుని వెళ్ళండి. ఈ ముందు మనం ఇంకా చెప్పుకుంటాం. ఈ శ్రీ విద్యాం శాంతమూర్తి అని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇది ఒక్కసారి చెప్పుకుందాం. మూలాధార చక్రంలో అమ్మ 4 దళ పద్మాల్లో గణపతి స్వరూపిణిగా ఉంది. అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే స్వాధిష్టాన చక్రం. అక్కడ ఏ పద్మంలో కూర్చుని ఉంది? 6 దళముల పద్మంలో కూర్చుని ఉంది. ముందు 4 దళాలు, తర్వాత 6 దళములు ఉంటాయి. 6 దళములు ఉంటాయి. చూసారా, పద్మం అంటే ఏంటి? మనం బురదలో ఉందనుకుంటున్నాం. మన లోపల ఉన్న పద్మాల్ని, ఒక్కొక్క పద్మాన్ని ధ్యానించుకుంటూ వెళితే ఈ శ్లోకంలో ఎంత ఉంది మళ్ళీ చెప్తాను. అమ్మని ఎలా చేరుకుంటాము? ఈ మొదట మూలాధారం నుంచి స్వాధిష్టానానికి వచ్చాం. అక్కడ 6 దళముల రేకులున్న పద్మంలో అమ్మ బాలాత్రిపుర సుందరిగా ఉంటుంది. అక్కడే విష్ణు స్వరూపము, అక్కడే సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇంతమంది కొలువై ఉంటారు. అందుకే స్వాధిష్టాన చక్రం ఎక్కడ ఉంటుంది? మన గర్భాశయం దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ రిలేటెడ్ చూడండి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్నాడు అక్కడ. పిల్లలు పుట్టలేదు, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యండి అని చెప్తారు. అవునా? స్వాధిష్టాన చక్రములో విష్ణుమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎట్లా ఉంటాడు? ఆదిశేషువు మీద శయనించి ఉంటాడు. ఆదిశేషుడు 72,000 నాడులు చుట్టుకొని ఎక్కడ ఉంటుంది? స్వాధిష్టాన చక్రం దగ్గర ఉంటుంది. దాని మీద పడుకుని ఉంటాడు. మన స్వాధీనంలోనే ఉంటుంది. ఇక్కడ చూడండి మళ్ళీ, ఎందుకు నాగుల్ని ఆరాధన చేయండి, సంతానం బాలేపోయినా, వివాహ దోషాలున్నా. శుక్రకణములను ఎప్పుడైనా చూసారా? చిన్న 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 పావుల్లాగా ఉంటాయి, చిన్న నలకల్లాగా. ఎప్పుడైనా మీరు చూస్తే ఇట్లా మనకు తెలుస్తుంది. ఆ కణాలు ఇట్లా పావుల్లాగా ఉంటాయి. చిన్న తోకతో ఒక బొట్టు, ఒక బిందువు ఉండి తోకలా ఉంటుంది. అంటే కన్నుండి ఇట్లా పావులా. సరే, ఎంత ఉందండి. అందుకే ఏదో పూజ అంటే కాసేపు కూర్చుని ఒక స్తోత్రం చదవడం కాదు, ఇంత ఉంటుంది. భగవంతుడు మనలో ఉన్నాడని ఎప్పుడో చెప్పారు పరమాత్మ. ఋషులు దర్శించి మనకి ఇందుకే చెప్పారు. ఇంత ఈజీగా అందిస్తే కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం.
నిజమే కదా. స్వాధిష్టాన చక్రంలో బాలా త్రిపుర సుందరి కింద, అలాగే విష్ణువు కింద అమ్మ 6 దళముల పద్మములో పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంది. స్వాధిష్టాన చక్రం తర్వాత మణిపూర చక్రము. మణిపూర చక్రము. మణిపూర చక్రము. ఈ మణిపూర చక్రానికి అధిదేవత చండీదేవి, అలాగే దుర్గా. అమ్మవారి కనకదుర్గ కూడా. చండీ దుర్గా ఇద్దరు ఒక్కరేనండి. ప్రాంతం బట్టి మనం కొలుస్తూ ఉంటాం. ఈ చండీ 10 రేకుల పద్మములో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 రేకులు. మూలాధారంలో 4, స్వాధిష్టానంలో 6, మణిపూరంలో 10 రేకుల పద్మం, పసుపు రంగు పద్మంలో అమ్మ అక్కడ. అందుకే అమ్మవారికి పసుపు ఇష్టం అని ఎందుకంటారు అంటే, అమ్మవారు పసుపు రంగు కమలంలో 10 రేకుల పద్మంలో పద్మాసనయ్యి ఉంటుంది. 10 రేకులతో పసుపు రంగు పద్మంలో మూలాధారంలో మట్టి రంగులో ఉంటుంది. మట్టి రంగు బ్రౌన్ ఇటుక రంగులో ఉంటుంది. రస్ట్ కలర్ అనుకోండి. స్వాధిష్టానంలో పింక్, ఆరెంజ్ పింక్ కలిపిన రంగులో ఉంటుంది స్వాధిష్టానంలో. ఈ మణిపూర చక్రం దగ్గరకు వచ్చేసరికి అమ్మ పసుపు రంగు కమలంలో 10 రేకుల దళములలో చండీ స్వరూపిణిగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది సోలార్ చక్ర అని కూడా అంటారు. అందుకే మన అగ్ని ఎక్కడ ఉంటుంది? తిన్నది జఠరాగ్ని, తిన్నవి అరుగుదల. ఇదే హోమం చెప్పానుగా మొన్న ఎప్పుడో ఒకసారి. తిన్నవి నేను ఒక ముద్ద తింటే అది నీకు ఒక ఆహుతి అనుకో. అవి వేస్తున్నప్పుడు ఆ ప్రసాదం కనుక మనం భావించి తింటూ ఉంటే యజ్ఞం. ఇదంతా యజ్ఞమే. భావన బాగుండాలి. ఈ ధ్యానం అంతా యజ్ఞమేనండి. ఏదో తింటున్నాను అని తినకుండా ధ్యాన యజ్ఞం. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా ధ్యాన యజ్ఞం. ఇక్కడ ఈ 10 రేకుల చక్రంలో అమ్మవారు చండీ స్వరూపిణిగా ఉంటుంది. తర్వాత అనాహతము అంటే హృదయ చక్రము. అనాహత చక్రము, అనాహత పద్మము. ఇది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగు పద్మము. 12 దళములు ఉంటాయి ఆ పద్మానికి. 12 దళాలతో పద్మము. ఇక్కడ అమ్మ రాజశ్యామలగా ఉంటుంది. రాజశ్యామలే కృష్ణుడు, కృష్ణుడే రాజశ్యామల. అని ఇద్దరు ఒకటే, శ్యామ అంటారు ఇద్దరండి. మనం అనుకుంటాం భగవంతుడంతా వేరు వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, బ్రహ్మ వేరు, అంతా ఒకటే. వాళ్ళకి అసలు రూపమే లేదు. ఇదంతా నీ క్రియేటివిటీ. నీకు ఎలా కావాలో అలాగా. నీ అవయవాల్లో లోపాలు లేవు. నువ్వు ఊహించుకున్న విగ్రహానికి ఆకారం నువ్వు ఆపాదించావు. అందుకనే శ్యామలా రూపుడమ్మ అంటారు. శ్యామలా రూపుడు, రాజశ్యామల. ఇప్పుడు మీకు అందరికీ తెలుసో లేదో, శ్రీరాముడు లలితాదేవి యొక్క స్వరూపము. అవునండి. శ్రీకృష్ణుడు శ్యామలా స్వయం. నిజమండి. శ్రీకృష్ణుడు శ్యామల ఇద్దరు ఒకటి. అందుకే శ్యామ అంటారు వాళ్ళిద్దరు. ఇక్కడ ప్రేమతత్వంలో అమ్మ ఉంటుంది. అన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని చక్రాస్ ఓపెన్ అయినా అనాహత చక్రం ఓపెన్ అవ్వకపోతే వృధా. ఎందుకంటే ఈ ప్రేమతత్వం కనుక నీలో లేదనుకోండి, ఎంత జ్ఞానం ఉన్నా కరుణ, దయ, ప్రేమ ఇవి లేనప్పుడు వృధా. అందుకు నిజండి, హృదయంలోంచే ప్రేమ అనేది వస్తుంది. అది గుండె రాయ అంటారు. ఇదంతా శస్యశ్యామలం. అందుకే చూడండి, మనం మొదటి ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, ఆపీన వక్షోరుహాం, విశాలమైన వక్షస్థలం. ఇదంతా కూడా సస్యశ్యామలము. పుట్టిన ప్రతి జీవరాశికి అమ్మ స్తన్యం నుంచి ఆహారం వెళుతుంది. చూసారా, అనాహత చక్రంలో చాలా ఉంది. ప్రపంచంలో ఉన్న మనందరికీ ఆహారము ఇక్కడ నుంచి. అమ్మ ఎంతో దయ, ప్రేమ ఉంది కాబట్టి అమ్మకి మన మీద ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. అనాహత చక్రంలో రాజశ్యామలగా కొలువై ఉంటుంది. ఇది ప్రేమ. అందరినీ ప్రేమ అనే దృష్టితో చూడడం. ప్రేమ అంటే యువతీ యువకులు ప్రేమించుకునేది ప్రేమ కాదు. ప్రేమ అనేది ఒక తత్వం, ఒక దయ, కృష్ణతత్వం. ప్రేమ అనేది
ప్రేమతత్వం ఉంది కాబట్టే అందరూ అనుకుంటారు ఆయనకు 16,000 మంది భార్యలని. ఆయన నెమలి పింఛం ఎందుకు ధరిస్తారో తెలుసా అండి? సృష్టిలో మైథునం లేని ఒకే ఒక జీవి నెమలి. నెమలి. మైథునం ఉండదు, మైథునం ఉండదు నెమలికి. ఆయన బ్రహ్మచారి కృష్ణుడు. ఇంతమంది భార్యలున్నా బ్రహ్మచారి ఆయన. అందుకే ఆయన నెమలి పింఛం ధరిస్తారు. అందరూ అనుకుంటారు అందం కోసం ధరించారని. కాదు, అంటే సృష్టిలో మైథునం లేని జీవి నెమలి. అంటే ఆయన ప్రేమ ఎంత త్యాగో చూడండి అమ్మా. ఆయన అసలు కృష్ణుడి గురించి చెప్పుకుంటే పాపం ఆ గాంధారి ఎంత శాపం ఇస్తుందండి, యదుకుల వంశం అంతా నాశనం అయిపోవాలని. అంతా అది కూడా భరిస్తారు ఆయన. ఎందుకు అంటే నీలాంటి మహాపతివ్రత శాపాన్ని నేను తప్పకుండా పాటించాలి. నేను ఒక ప్రవచనంలో విన్నాను, ఆయన కృష్ణుడి యొక్క శవాన్ని 7 రోజులు అలాగే ఉందట ఆయన ఆ ఆత్మ వదిలేశాక. ఇక్కడ మళ్ళీ కృష్ణుడా చనిపోయిందంటే కాదు, ఆయన గర్భంలోంచి జనించలేదు. చాలామందికి తెలియదు. మాయ 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 మాయగానే పుట్టాడు. లేకపోతే ఆవిడ్ని కనే శక్తి ఆవిడకి ఎక్కడుంది? అవును, మాయ మాయ. ఇట్లా అసలు కృష్ణ తత్వం తెలుసుకోవాలంటే ఒక ప్రేమతత్వం. ప్రేమతత్వం చూడండి, ఒక్కొక్క యుగంలో వచ్చే యుగానికి ఎలా ఉండాలో చెప్తున్నారు. త్రేతాయుగంలో రాముడిని చూసుకోండి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి అని రావణాసురుడు ఎత్తుకుపోతే సంహరించాడు అని ద్వాపర యుగానికి ఒక సంకేతం ఇచ్చాడు ఆయన. అవును కదా, ఇచ్చారా లేదా? అయినా కూడా వినకుండా ఏం చేశారు ఈ కౌరవులు? అంతా జ్ఞానులయ్యుండి అంతా తెలుసుకొని ద్రౌపదిని నానా బాధలు పెట్టారు. అసలు పాండవుల్ని నానా బాధలు పెట్టారు. అవునండి, చాలా. అన్నదమ్ములంటే ఎలా కలిసి ఉండాలో కూడా చెప్పారు. ద్వాపర యుగానికి ఉదాహరణ కింద దాయాదులు కొట్టుకు చచ్చిపోయారు భారతంలో. అవును, రామాయణంలో అన్నదమ్ములు ఎంత ఆదర్శమూర్తులుగా ఉన్నారు. ఇది ఉదాహరణలు అన్నమాట, మనకు ఒక్కొక్క యుగానికి ఉదాహరణ. వాళ్ళు పాటించలే. మన దగ్గరికి వచ్చేసరికి నాయనలారా స్త్రీని పూజించండి. ద్వాపర యుగంలో ఇలా జరిగింది. అన్నదమ్ముల గొడవల వల్ల కుటుంబమే నాశనం అయిపోయింది. కలిసిమెలిసి ఉండండి, ఉన్న దాంట్లో ఒకరికొకరు సహాయం చేసుకోండి, పెద్దల మాట వినండి, ద్వేషం నింపుకోకండి. ఇంత మనకి ఆ మహాభారతం ద్వారా, అందుకే అది పంచమ వేదం అయింది, పంచమ వేదం చెప్పడం జరిగింది. కానీ మనం వింటామా? కలియుగ ప్రభావం వినం. కలి నాట్యం ఆడుతూ ఉంటే ఎక్కడ వింటాం? ఈ కలి ప్రభావం వినం. ఇట్లా కృష్ణతత్వం చెప్పుకుంటే భారతంలోకి వెళ్ళిపోతాం. అనాహత చక్రంలో ఆ శ్యామలాదేవి కృష్ణ రూపంలో ప్రేమతత్వానికి ప్రతీకగా సస్యశ్యామలంగా ఉంటుంది. సస్యశ్యామలము ఎప్పుడూ ఉంటుంది. కృష్ణుడు లేడా? ఉన్నాడు, గోకులంలో ఉన్నాడు. ఇప్పటికీ రాధతో ఇప్పటికీ ఉన్నాడు. అది గోకులంలో మణిద్వీపం ఎక్కడుంది అంటే ఈ లోకాలన్నిటికన్నా పైన ఉన్నది మణిద్వీపం. గోకులంలో ఇంకా రాధతో కొలువై ఉన్నాడు. అంటే ఎంత ప్రేమమూర్తి ఆయన. మళ్ళీ ఆ ప్రేమ దగ్గరికే వెళ్ళాడు చూడండి ఆయన. ఎందుకు నేను రాధ యొక్క ప్రస్తావన తెచ్చాను అంటే ఆయన రాధనే ప్రేమించాడు. ఒకసారి రాధాకృష్ణుల గురించి చెప్పుకుందాం. తప్పకుండా అండి, తప్పకుండా. ఇక్కడ అనాహత చక్రంలో రాజశ్యామల, అలాగే కృష్ణ స్వరూపంలో అమ్మ అనాహత చక్రంలో, హృదయ చక్రంలో. అందుకే అమ్మని నేను ఎప్పుడు ఎక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలని అడుగుతూ ఉంటారు అందరూ. మన హృదయ చక్రంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. హృదయ కమలంలో ఆవిడని ప్రతిష్ఠ చేసుకుని ఆ కళ్ళు మూసుకుని ధ్యానించినప్పుడల్లా మనకి ఆవిడ దర్శనం ఇస్తుందండి. దర్శనం ఇస్తుంది. ప్రయత్నం చేయండి.